పంజాబ్, గోవా ఎన్నికలు సహా ఇటీవల ఢిల్లీ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపుతూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు పరాజయాన్ని అంగీకరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాట్లు చేసినట్లు ఒప్పుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆత్మ పరిశీలన చేసుకుని తాము వెళుతున్న మార్గాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరిగి పనిపై దృష్టి కేంద్రీకరించాలని, పార్టీకి ఒడిదుడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మార్పు ఒకటే శాశ్వతమని వ్యాఖ్యానించారు. గత 2 రోజులుగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లతో చర్చించినట్లు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇక చర్యలు అవసరమని, సాకులు కాదని అన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా 2012 చివరిలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం దేశవ్యాప్తంగా తమ పరిధి విస్తరించాలని భావించిన ఆప్కు పంజాబ్, గోవా ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ నగరపాలక సంస్థల ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడింది.